or come. Touch. Zwee. Hi guys, welcome back to my YouTube channel Veros Vintage. So ఇవాళ ద మోస్ట్ అవైటెడ్ డే ఆఫ్ మై హోమ్ సిరీస్. అంటే నేను ఎన్నో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎన్నో యూట్యూబ్ షార్ట్స్లో చూసిన సింక్ ఇవాళ పర్చేస్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అంటే లైక్ మా మమ్మీ సింక్ మార్పిస్తుందా లేదా, అది పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించింది నాకు. మార్పిస్తుందా లేదా అని. సో ఫైనలీ ఏదో సిచ్యువేషన్స్ వచ్చి మార్పియాల్సి వస్తుంది. బికాజ్ నేను ఎట్లా అన్నా అంటే, ఇప్పుడు సపోజ్ మా పాత సింక్ ఏదైతే ఉందో, మా పాత సింక్ అక్కడే ఉంటే మేము యూటెన్సిల్స్ అక్కడే వాష్ అవ్వాలి. ఓకే, గిన్నెలు అక్కడే తోమాలి. కానీ గిన్నెలు అక్కడ తోమైతే సైడ్కే ఉంది కూడా, ఆ గొడుగు మొత్తం పాడైపోతుంది. లేదు నో పాయింట్, మన యూటిలిటీ ఏరియా టైం పాస్ ఇవ్వలేదు కదా. సో అందుకే ఈ సింక్ తెప్పించేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఇప్పుడు యూటిలిటీ ఏరియాలో ఎట్లన్నా మురికైనా పర్లేదు, లైక్ కిచెన్ లుక్ పోవద్దు, యూటిలిటీ వాష్రూమ్స్ ఏమన్నా అయిపోయి ఇంటి లుక్ బెడ్రూమ్ లుక్ అసలు పోవద్దు. థాట్ ఆఫ్ యాక్షన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించిన అన్నీ దొరకాలంటే ఫస్ట్ ట్రూ బజార్కి వెళ్ళాలి కాబట్టి, సో ట్రూ బజార్కి వెళ్ళాం అనమాట. గోల్డ్ అంట నా పేరు. నీ పేరా? గోల్డ్ షాప్ పెట్టుకున్నావా? ఓకే, గోల్డ్ షాప్ అనుకున్నావా? పైపులు వజ్రా గోల్డ్ అని పైపు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హోల్సేల్ అంటావు, సార్ చూద్దాం పా. लेट्स गो. सबसे कम रेट वाला बताइए. सबसे कम फुट जाता इजीली? फुटता तो बिल्कुल ना पैर लो और पैर भी रख के बिना भी करते हो चलो तुम तो एंटी भी ऐड करते हो तो वीडियो में आगे ये तो आना इधर बाउंड ఇది బెటర్ అనుకుంటా. రేట్ బట్టి డిసైడ్ అవుతాం మనకి. कम करते नहीं और कम. 400 रुपया एक बॉक्स. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 400 ఎంత ప్రిటీ ఉన్నాయి. ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి వాష్రూమ్ క్యా హువా వైసింగ్ అంటే వీడియోలో జస్ట్ అట్లా హలో చెప్పమంటున్నా. అను హలో అను. హలో హలో. అమ్మో, టైగర్ తీసిందిరా ఫోను. పెసరెట్లు పెడతారు. కాల్ మాట్లాడమనిలే నిన్ను హలో చెప్పమన్నా. సో గైస్, ట్రూ బజార్ టైల్స్ ఫైనలైజ్డ్. అయన్నొద్దు, పాయింట్కి రా. సింక్ తీసుకోవాలన్నమాట. కిచెన్ వాష్ బేసిన్ ఉంది కదా, ఆ సింక్ ఒకటి తీసుకుంటే వీఆర్ ఆల్ సార్టెడ్. Scary steps. Pretty me. This sink. कितने सेंटीमीटर का है ये? हाँ 18 या 30 फीट. मतलब फीट 2.5 का है. 2.5 नहीं है, 2.7 है शायद. 1 2 3 4 5 2.5 है तकरीबन. Look at this. ఏంట్రా ఇది బ్రూ ఫర్ రియల్.
గైస్ ఇన్ కేస్ వాష్రూమ్ రెనోవేషన్ ఎప్పుడైనా చేపిస్తే ఇలాంటిది ఒకటి కొంటాం. ఇదేంటో కొత్తగా ఉంది, మనకు కొత్తగా అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి. సో అవన్ పనుల కోసం కలలు గండం నా దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. గ్రేట్. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. ఇది యాక్చువల్లీ మా ఇంట్లో ఉంది, బట్ అండ్ ఈ కలర్ చాలా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్, బట్ మార్పించేంత అవకాశలేదు. సో ఈ టైల్స్ తీసుకెళ్ళాం అనమాట కొత్త ఇంటికి, అండ్ మోసింది నేనే అనమాట. చైల్డ్ లేబర్కి వేసేయండి గైస్. కొత్త ఇంటికి వచ్చేసినాం గైస్. సో ఇదన్నమాట ప్రస్తుతం స్టేటస్. ఫాల్ సీలింగ్ అయిపోయింది, లైట్స్ ఇన్స్టలేషన్స్, వైర్స్ లాగడం ఒక్కటే పని ఉందన్నమాట. ఓకే, ఇది డైనింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ లాంగ్ లైట్స్ వస్తున్నాయి, చాలా ప్రిటీ. కాకపోతే చాలా సింపుల్గా పెడుతున్నాం ఫాల్ సీలింగ్ కూడా. సో అదే అప్డేట్. అండ్ డిమాలిషన్ అయిపోయింది. ఇంత ఊపిరి పీల్చుకుంటే ఎందుకు మాట్లాడుతున్నాను అనుకోకండి, బరువు పట్టుకొని వచ్చాను అనమాట. డ్యామ్. సో ఇది కిచెన్, లైట్ లేదు కాబట్టి. ఓకే, డిమాలిషన్ అయిపోయింది. ఓ ఓ ఓ టైల్స్ కూడా డిమాలిషన్ అయిపోయినాయి. వాల్ టైల్స్ డిమాలిషన్ అయిపోయింది, గ్రానైట్ డిమాలిషన్ అయిపోయింది. సో వాళ్ళు కొత్తది తెచ్చి పెట్టడమే బాకీ. హాయ్ గాయ్స్, జస్ట్ టైంపాస్ కోసం అని వచ్చినాము. నిన్న అది ఉండే కదా, అప్పుడు అవి ఉండే సపోర్ట్ ఉండే, అది తీసేసినారు. లేలే, జస్ట్ సపోర్ట్ అది అంతే. ఇవా ఏమో మమ్మీ, నేను మేస్త్రి పని చేయలేదు, నాకు తెలియదు. యా, కిచెన్ది ఫాల్ సీలింగ్ నేను చూడలేని చెప్పినా మొన్న. చూడండి గైస్, జస్ట్ 4 లైట్స్ అంతే, మాకు ఎక్కువేమొద్దు. అంతే పెట్టినారు. టచ్ ఇట్స్ వర్షింగ్. ప్రాసెస్ నువ్వు హై క్లాస్ కనిపిస్తుంది, నేను లో క్లాస్ కనిపిస్తుంది. అందుకే నిన్ను అడుగుతారు, నన్ను అడగారంటావా? నువ్వు ఎక్కువ తిరుగుతావు కదా అటు. ఆహాహాహా. ఇట్లా నుంచి ఎంట్రీ. బట్ సిన్స్ మేము నడుస్తున్నాం, మా దగ్గర వెహికల్ లేదు, వీఆర్ గరీబ్. నిజం, నువ్వు చెప్పేదంతా నిజం. ఇది కమర్షియల్ ప్లేస్ అన్నమాట. ఆల్ ద షాపింగ్ మాల్స్. క్లైమేట్ చాలా బాగుంది. అది సి కదా ఒకటి. అది సి, ఇది డి, ఇది ఈ. CDEBA, CDEBA, ABCDE. సో ఇది జిమ్ పార్క్, అండ్ అది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అనమాట. ఓకే, అంటే ఇది లైక్ మినీ టవర్ అనమాట. కుదిరితే ఫుల్ టవర్ డీటెయిల్గా ఇద్దాం, కొంచెం ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వని అప్పుడు. సో మేము వెళ్ళేసరికి ప్లైవుడ్ డెలివరీ అయింది. సో దాంతో పార్టీషన్స్ అవి వేరే మిగిలిన కస్టమ్ వర్క్ చేస్తున్నాను అనమాట. అండ్ కిచెన్లో వచ్చేసరికి సర్టన్ నెసెసిటీస్ ఉన్నాయి అనమాట మాడ్యులర్ కోసం అని చెప్పి, హైట్ అండ్ డెప్త్. సో అదే గులగొట్టి టైల్స్ మొత్తం మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. సో అందుకే టైల్స్ కొన్నాం బేసికలీ. యా, మళ్ళీ వర్షం పడుతుంది గైస్, వస్తున్న ప్రచార వర్షం.
ఇవాళ జస్ట్ టైల్స్ ఫిట్టింగ్ అంటే వచ్చినాం. వెస్ట్ సైడ్ జూడియో, మన షాపింగ్ స్పాట్స్ అన్నీ పక్కకే ఉన్నాయి. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఎస్, దిస్ ఈస్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. అన్నీ వచ్చేసినాయి బ్రో. ఆల్ మై వార్డ్రోబ్ డోర్స్. మీ సో హ్యాపీ. వాట్ ఆ సడన్ సర్ప్రైజ్. మాదిరిగా వచ్చేసరికి మాడ్యులర్ అన్ని డెలివర్ అయిపోయినాయి అనమాట. సో ఈ రూమ్లో ఆ రూమ్ సార్ట్ అవుట్ చేసి వీటి మీద సంథింగ్ వేస్తారు. అదే మన షీట్ అనుకుంటా. ఇక్కడ వస్తే పార్టీషన్స్, లాంగ్వి షార్ట్, లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్ అట్లా. ఇక్కడ కూడా ఉంది పార్టీషన్ ఒకటి వాష్రూమ్ దగ్గర. మాస్టర్ బెడ్రూమ్. అవును, ఈ ఫినిషింగ్ రాదు, కార్పెంటర్తో చేపిస్తుంది. అమ్మో, బబుల్ రాబర్ దొరికింది. ఇరుగదా నువ్వు ఎందుకు వస్తున్నావు మరి దొంగి. సో ఇక్కడ అదే అనమాట, టైల్స్ ఫిట్టింగ్ నడుస్తుంది కిచెన్లోది. వాళ్ళకి తగినంత హైట్ పెట్టుకొని ఇక టైల్స్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసిన. చాలా తిప్పలు పడ్డాక ఫైనల్లీ సో వాళ్ళకి కావాల్సిన హైట్ అండ్ విడ్త్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుస్తాం. హాయ్ గైస్, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాం. పని పడలేదు మాకు హాలిడేస్. చదువుకోవడానికి ఇస్తే అక్కడిక్కడ తిరుగుతున్నా నేను. వాళ్ళ మాడ్యులర్ నిన్ననే డెలివర్ చేసినాను అనమాట. అండ్ ఇవాళ వచ్చి చూసేసరికి 2 రూమ్స్లో వార్డ్రోబ్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సో అందుకే అంత రియాక్షన్ వచ్చింది. నా రూమ్ అసలు టచ్ కూడా చేయలేదు. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే మొత్తం గైస్ నేను ఏడుస్తా. సో వార్డ్రోబ్ కార్నర్స్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం కవర్ చేస్తారనమాట. అండ్ నేను అనుకుంది ఏంటంటే నా రూమ్లో అసలు ఇన్స్టాలేషన్ అవ్వదు అండ్ ఓపెనింగ్ కూడా అవ్వదని. నేను యాక్చువల్గా ఓపెన్ చేస్తారని చెప్పి వీడియో తీసుకుందామని వచ్చిన అనమాట మేజర్గా. సో ఫైనలీ వాళ్ళు ఓపెన్ చేసినారు అండ్ వీడియో వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఏడైనా తెలియదు బట్ యా. సో ఇవాళ మేబీ లాస్ట్ వ్లాగ్ ఆఫ్ హౌస్ మేకింగ్. దీని తర్వాత ఇంకా పెట్టను బికాస్ ఆబ్వియస్గా మీకు కూడా బోర్ కొడుతుంది. అండ్ ఆల్రెడీ ఈ వ్లాగ్ చాలా లాంగ్ అయిపోయింది. సో యా, అందుకే అనమాట. అండ్ ద థింగ్ ఇస్ ఇవాళ మాడ్యులర్ నా రూమ్లో అయిపోతుంది. సో అందుకే ఇవాళ వచ్చినాం. అండ్ సైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉండే అనమాట. అది కూడా డాక్యుమెంట్స్ సైన్ చేసేసి వాళ్ళకి ఇచ్చి పంపించేసాం అన్నమాట. సో దాట్స్ ద అప్డేట్. అండ్ ఇప్పుడు నా రూమ్లో ఫిట్టింగ్ అవుతుంది నా వార్డ్రోబ్స్ది. అవ్వగానే చెప్పేసి కబోర్డా పెట్టిర్రా వస్తుంది. కిచెన్లో వార్డ్రోబ్స్ పెట్టినారంట. లెట్ మీ షో. మా మమ్మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ అవ్వాలి. చింత పార్టీషన్స్ రెడీ చేయడం వరకు అయిపోయింది. అండ్ కరెక్ట్గా మెజర్మెంట్స్ చేసుకొని వాల్ మీద డ్రాయింగ్ చేసుకొని కరెక్ట్గా పార్టీషన్ ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళు మార్కింగ్ చేసుకుంటుంటే నేను హాయిగా అక్కడ కూర్చొని కాలు ఒప్పుకుంటూ సిరీస్ చూసినట్టు చూస్తున్నాను అనమాట. సో నెట్ఫ్లిక్స్ చూసినా కూడా నాకు అంత ఆనందంగా ఉంటుంది, కానీ ఇల్లు చేసినప్పుడు చూసినా మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట.
చూసింది చాలే, ఇంకా మొత్తం ఇల్లు హోమ్ టూర్లో చూపిస్తా. సరే మళ్ళీ బాయ్.